అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. నంబర్ 57 والذين آمنوا وعملوا الصالحات سندخلهم جنات تجري من تحتها الأنهار خالدين فيها أبدا لهم فيها أزواج مطهرة وندخلهم ظلا ظليلا. ఆయత నంబర్ 57. మరెవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలోకి తీసుకుపోతాం. వాటిలో వారు కలకాలం ఉంటారు. వారి కోసం అక్కడ పవిత్రులైన భార్యలుంటారు. ఇంకా మేము వారిని దట్టమైన నీడల్లోకి మరియు పరిపూర్ణ సౌఖ్యంలోకి తీసుకుపోతాము. 84. అవిశ్వాసులకు ప్రతిగా విశ్వాసులకు లభించే శాశ్వత సుఖాల ప్రస్తావన ఈ వాక్యంలో చేయబడింది. అయితే విశ్వసించడంతో పాటు సత్కార్యాలు చేసిన వారికి మాత్రమే ఈ అనుగ్రహాలు లభిస్తాయి. దివ్య ఖురాన్లో విశ్వాస అంటే ఈమాన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా సత్కార్యాల అమలు సాలేను కూడా ప్రస్తావించి ఈ రెండింటికి మధ్య విడదీయరాని సంబంధం ఉందని అల్లాహ్ స్పష్టం చేశాడు. సదాచరణ లేని విశ్వాసం సువాసన లేని కాగితపు పువ్వు లాంటిది, పండ్లు ఫలాలు ఇవ్వని వృక్షం లాంటిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ సహచరులు రజియల్లాహు తఆలా అన్హులు ఉత్తమ తరాలకు చెందిన ముస్లింలు ఈ విషయాన్ని బాగా జీర్ణించుకున్నారు. అందుచేత వారి జీవితాలు విశ్వాస పువ్వులతో సత్కార్యాల ఫలాలతో నిండి ఉండేవి. ఆ కాలంలో క్రియాశూన్యత లేక దుష్క్రియతో పాటు విశ్వాసం ఈమాన్ అనేది అనూహ్యమైన విషయంగా ఉండేది. కానీ ఈనాడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విశ్వాసం అంటే ఈమాన్ అనేది ఈనాడు ప్రసంగాలకు హితబోధలకే పరిమితం అయ్యింది. సత్కార్యాలు చేశామని గొప్పలు చెప్పుకునే వారిలో విశ్వాసం లోపించి ఉంటుంది. కొంతమంది తాము ఫలానా మంచి పనులు సంక్షేమ కార్యాలు చేశామని అంటారు. ఉదాహరణకు నిజాయితీ తత్పరత, అభాగ్యులకు చేయూత, సానుభూతి మొదలైనవి. కానీ వారు విశ్వాస భాగ్యానికి నోచుకోరు. అట్టి పరిస్థితుల్లో వారు ఈ ప్రజోపయోగ పనులు ప్రపంచంలో వారి పేరు ప్రతిష్టలు ఇనువడింపజేస్తాయేమో కానీ అల్లాహ్ సమక్షంలో వాటికి ఎలాంటి విలువ ఆదరణ ఉండదు. ఎందుకంటే ఈ సత్కార్యాలు ఈమాన్ విశ్వాసం ఆధారంగా ఉనికిలోనికి వచ్చినవి కావు. ప్రాపంచిక కీర్తి ప్రతిష్టల వరకే వారి సంక్షేమ కార్యక్రమాలు పరిమితం అయ్యాయి. శ్రేయోభిలాషులుగా సంస్కర్తలుగా లోకం వారిని కొనియాడింది. అంతటితోనే వారి ప్రతిఫలం పరిసమాప్తం అయ్యింది. 85. దట్టమైన స్వచ్ఛమైన కాలుష్యరహితమైన చల్లని నీడలు వాటినే అనువాదములో సంపూర్ణ సౌఖ్యంగా అభివర్ణించడం జరిగింది. హదీసులో ఇలా ఉంది: స్వర్గములో ఒక వృక్షం ఉంది. దాని నీడ ఎంతగా విస్తరిల్లి ఉంటుందంటే ఒక రౌతు 100 ఏళ్లు పయనించిన ఆ దూరాన్ని దాటలేడు. ఆ వృక్షం పేరు సజ్రతుల్ ఖుల్ద్. ముస్నెదే అహ్మద్ సంపుటి 2, బుఖారీలో హితాబు బదయిల్ ఖల్ద్. ఆయత్ నంబర్ 58 ఇన్నల్లాహ యఅమురుకుం అన్ తుఅద్దుల్ అమానాతి ఇలా అహ్లిహా వఇదా హకమ్తుం బైనన్ నాసి అన్ తహ్కుము బిల్ అద్ల్ ఇన్నల్లాహ ని'మ్మా య'iదుకుం బిహ్ ఇన్నల్లాహ కాన సమీఅం బసీరా. ఆయత నంబర్ 58. ఎవరి అమానతులను వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పులు
చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి అని అల్లాహ్ మిమ్మల్ని గట్టిగా ఆదేశిస్తున్నాడు. నిశ్చయముగా అల్లాహ్ మీకు చేసే ఉపదేశం ఎంతో చక్కనిది. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు. 86. అత్యధిక మంది ఖురాన్ వ్యాఖ్యాతల అభిప్రాయ ప్రకారం ఈ ఆయతు హజ్రత్ ఉస్మాన్ బిన్ తల్హా రజల్లాహు తఆలా అన్హును దృష్టిలో పెట్టుకుని అవతరించింది. కాబా గృహ తాళం చెవులు ఆయన వద్ద ఉండేవి. వంశపారంపర్యంగా ఆయన కుటుంబీకులే ఈ బాధ్యతను నిర్వహిస్తూ వస్తున్నారు. మక్కా విజయం సందర్భంగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాబా గృహంలోనికి ప్రవేశించారు. తవాబు మొదలగు కార్యాలను ఆచరించిన తరువాత హుదైబియా ఒడంబడిక సందర్భంగా ఇస్లాం స్వీకరించిన ఉస్మాన్ బిన్ తల్హా రజల్లాహు తఆలాను పిలిచి కాబా తాళం చెవులను అప్పగించారు. ఇదిగో ఇవి నీ తాళం చెవులు. ఈ రోజు వాగ్దానాలను నెరవేర్చే రోజు, సద్వ్యవహారం చేసే రోజు అని కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఇబ్నే కసీర్. ఈ ఆయతు ఒకానొక ప్రత్యేక సంఘటన నేపథ్యంలో అవతరించినప్పటికీ ఇందలి ఆదేశం మాత్రం సర్వసాధారణమైనది. పాలితులకు, పాలకులకు అందరికీ ఇది వర్తిస్తుంది. యోగ్యులైన వారికి అమానతులను అప్పగించాలని ఈ వాక్యంలో ఆజ్ఞాపించబడింది. ఇక్కడ అమానతులు 2 రకాలు. ఒకటి, ఒకరు ఇంకొకరి వద్ద భద్రపరచమని పెట్టిన సొమ్ములు. వాటిలో ఏమాత్రమూ ద్రోహానికి పాల్పడకుండా యథాతథంగా భద్రపరచాలి. వచ్చి అడిగినప్పుడు ఎవరి సొమ్ములను వారికి అప్పగించాలి. రెండో రకపు అమానతు పదవులకు సంబంధించినది. ఈ పదవుల్ని యోగ్యత ఉన్న వారికి, న్యాయశీలురికి మాత్రమే కట్టబెట్టాలి. కేవలం రాజకీయ, జాతి, వంశ ప్రాతిపదికపై పదవుల్ని పంచడం, రిజర్వేషన్ల ఆధారంగా కోటా నింపడం ఈ ఆయతకు విరుద్ధం. 87. న్యాయబద్ధంగా తీర్పులు ఇవ్వాలని, ముఖ్యంగా పరిపాలకులైన వారు న్యాయాన్ని విడనాడరాదని ఈ ఆయతులో తాకీదు చేయబడింది. ఒక హదీసులో ఇలా అనబడింది: పరిపాలకుడు అన్యాయానికి ఒడిగట్టకుండా ఉన్నంత వరకు అతనికి అల్లాహ్ అండగా ఉంటాడు. అతడు అన్యాయానికి పాల్పడడం మొదలెట్టినప్పుడు అల్లాహ్ అతని మానాన వదిలిపెట్టేస్తాడు. సునెనే ఇబ్నే మాజా, కితాబుల్ అహ్కామ్. 88. అంటే ఎవరి అమానతులను వారికి అప్పగించాలని, ప్రజల మధ్య తీర్పులు ఇచ్చే సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అల్లాహ్ చేసిన ఉపదేశం అన్నమాట.